అండి, శ్రీను పెంటకోట యూట్యూబ్ ఛానల్ చూస్తున్న వాళ్ళందరికీ స్వాగతము. మీరు నా ఛానల్ మొదటిసారి చూస్తున్నట్లయితే ఛానల్ని చూసి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. మావిడాడ కొత్తూరు మా ఇంటి ఎలవేలిపోయినటువంటి పైడితెల్లమ్మ మెరుపుల పండుగ పెద్ద ఎత్తున జరుగుతున్నది. వేలాది మంది భక్తులు విశాఖ జిల్లా నలుమూలతో పాటు ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ముఖ్యంగా కళింగపట్నం నుంచి శ్రీకాకుళం, విజయనగరం, తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి, అలాగే ఉమ్మడి విశాఖ జిల్లా నుంచి పెద్ద ఎత్తున భక్తులు, వేలాది మంది భక్తులు ఈరోజు రావడం, ఈరోజు రాత్రికి అమ్మవారు కొత్తమ్మ తల్లి పండగ జరుపుతూ పైడితెల్లమ్మ పండగ ప్రారంభిస్తూ మెరుపులు 15 రోజులు ఈ అమ్మవారు, 15 రోజులు ఆ అమ్మవారు, ఇద్దరు ఉభయులు కూడా అక్క చెల్లెళ్ళు ఇద్దరు కూడా ఉండడం, పూర్వీకుల నుంచి కూడా మా తాతతండ్రుల దగ్గర నుంచి కూడా పూర్వీకుల నుంచి పెద్ద ఎత్తున ఈ అమ్మవారి మెరుపుల పండుగ జరుగుతుంటుంది. ఇది చాలా నిష్ఠతో నియమంతో హైందవ సాంప్రదాయబద్ధంగా మా పూర్వీకులు మా తాతతండ్రులు అయినటువంటి ఆ గతం నుంచి వాళ్ళ ఆధ్వర్యంలో వాళ్ళు అమ్మవారికి కొంత మాన్యాన్ని ఇచ్చి తద్వారా పెద్ద ఎత్తున దాని నుండి వచ్చే ఆదాయంతో ఈ జాతర జరగడం, ఈ పండుగ పెద్ద ఎత్తున జరుపుకోవడం. ఇది సుమారు 30 రోజుల పండుగ అయితే నిన్న తేనె దీపాలు, ఈరోజు మెరుపులు పండుగ ఈరోజు జరగడం. దానికి భక్తురాలకు కానీ లేదంటే ఈ మంగళ వాయిద్యాలు వాయిస్తున్నటువంటి సన్నాయికారులు కానీ, ఈ డప్పులు డోళ్ళు వాయిస్తున్నటువంటి వాళ్ళందరూ కూడా పూర్వీకుల దగ్గర నుంచి యావత్ మంది ఈ పైడితెల్లమ్మ భక్తులు ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా మాన్యాలు పూర్వీకులే కేటాయింపు చేసి తద్వారా అందరూ కూడా ఇతోధికంగానే సేవ చేయడం బాగా ఆనవాయితీ. ఎంతో ప్రాశస్యంతో కూడుకున్నటువంటి అమ్మవారి తాలూకా మెరుపులు సందర్భంగా ఎవరైతే ఈ మెరుపులు చూస్తారో చూసినటువంటి వాళ్ళందరూ కూడా 2 సంవత్సరాలకు ఒకసారి జరుగుతున్నటువంటి ఈ పండుగ అందరూ ఆనందంతో ఉండడం, మంచి దాంపత్య జీవితంలో బంగారు జీవితం పండాలనే ఉద్దేశంతో అందరూ కూడా పచ్చడి పంటలతో ఆనందంగా ఉండాలని మొక్కులు చెల్లించుకోవడంలో ప్రధానమైనటువంటి పాత్ర అమ్మవారికి ఏంటంటే కలింగవారి కన్నతల్లి అని అంటారు. ఎందుకంటే కాలింగిల నుంచి ఉద్భవించినటువంటి అమ్మవారు ఇక్కడ అదృశ్యమై ఇక్కడ పైడితెల్లమ్మ పప్పలవారి పైడితెల్లమ్మగా, మరపరెడ్డి వారి మల్లెపువ్వుగా, అలాగే సమ్మెంగ వారి తాలూకా సంపెంగగా, పేరుగాంచి గుర్రాల వారి తాలూకా గులాబీ దండగా, అలా పేరు ప్రతిష్టలతో ఒక బ్రహ్మాండమైన దండకం చదవడం అది పూర్వీకుల నుంచి వస్తున్నటువంటి ఆనవాయితీ. అందులో భాగంగా ఈరోజు మేము మా ఇంటి నుంచి మేము ఆ బాధ్యత తీసుకుని ముందుకు వెళ్ళడం. 1982 నుంచి మా నాన్నగారు పరంపద నుంచి కూడా అప్పటి నుంచి కూడా మేము మళ్ళీ మా అందరం కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని ముందుకు తీసుకెళ్ళడం ఒక నిష్ఠతో నియమంతో జరుగుతున్నటువంటి కార్యక్రమం. అందరూ కూడా దర్శించుకోవాలని, ఈ పండుగలో అందరూ కూడా భాగస్వాములు కావాలని, అమ్మవారి తాలూకా కృప, కరుణ, కటాక్ష వీక్షణలు అందరిపై వీక్షింపజేసి పిల్లా పాపలతో సుఖంగా సంతోషంగా ఉండాలని, అమ్మవారి తాలూకా పైడితెల్లమ్మ అమ్మవారి తాలూకా మావిడాడ పైడితెల్లమ్మ తాలూకా కరుణ అందరిపై ఉండి ఈ ఆంధ్రదేశం అంతా కూడా అలాగే 50 మంది మొత్తం అందరూ లోక కళ్యాణం కోసం చేస్తున్నటువంటి కార్యక్రమంలో అందరికీ సుఖ సంతోషాలు కలిగించాలని అమ్మవారిని ప్రార్థిస్తూ నమస్కారం.
మాట్లాడు, వాయిస్ ఇచ్చారు. వాయిస్ ఇక్కడ రాలన్నట్టుంది కదా. రావడమ్మా మేము పవన్ సాయి హాస్పిటల్ నుంచి అచ్యుతాపురం నుంచి వచ్చామండి. ఈరోజు మామిడివాడ గ్రామంలో పండగ జరుగుతున్న కారణంగా మా హాస్పిటల్ వారందరూ కూడా మా ఎండి గారు ఇక్కడ క్యాంప్ నిర్వహించడం జరిగింది. ఉచిత క్యాంప్ అండి. ఇక్కడ ఎవరికన్నా బాగాలేకపోతే మేము ఉచితంగా మందులు టెస్టులు కూడా చేయడం జరుగుతుందండి. థ్యాంక్ యూ.